ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం, వైసీపీకి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. విమర్శలు ప్రతి విమర్శలకి కారణమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. మహిళల్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి చంద్రబాబు హెచ్చరికలను జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడపిల్లల జోలికి వస్తే సహించబోమని అన్నారు. వ్యక్తిత్వ హననం చేసేవారిని ఉపేక్షించలేదని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేసులు బెడత తప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించారనే కారణంతో ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీద కేసులు నమోదయ్యాయి. దీన్ని అక్కడితో బ్రేకులు పడట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందినటువంటి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు నమోదైంది. విశాఖపట్నానికి చెందినటువంటి న్యాయ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి న్యాయ విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శాసనసభ్యునిగా, మంత్రిగా ఉన్నత హోదాలో ఉంటూ మీడియా సమావేశాల్లో బాధ్యతారహితంగా వ్యవహరించారని, అసభ్యకరమైన పదాలను వాడారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మీద అసెంబ్లీ కూడా అసభ్య పదజాలంతో ఆయన దూషించారని ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద పరువు నష్టం, భంగం కలిగించిందని, వాళ్ళ కుటుంబాల ప్రతిష్టను దెబ్బతీశాయని అన్నారు. ఒక మహిళగా, న్యాయ విద్యార్థినిగా తాను బాధపడ్డానని, ఆ పదాలు ఇబ్బంది కలిగించాయని తన ఫిర్యాదులో ఆమె క్లియర్ కట్ గా పేర్కొన్నారు. బహిరంగంగా ఒకరి బాడీ షేమింగ్ చేయడం అనేది నేరపూరితమైనటువంటి అంశం అని ఆమె తెలిపారు. ఈ చర్య యువత మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని తన యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం తాజాగా ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి తద్వారా చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే క్రమంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల రీసెంట్ గా అభిమానులు ఉద్దేశించి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులో జగన్ తమకు ఆస్తులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, ఎలా కోర్టుకు లాగుతున్నారనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దీని మీద వైసీపీ కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల చేసినటువంటి ఆరోపణలు ఏ లాజిక్ లేదని వైసీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. అటాచ్మెంట్ మీద హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె తెలిపారు. మెజారిటీ షేర్ల బదిలీ, భూమితో సహా అన్ని ఆస్తుల్ని బదిలీ చేయడం మీద సమానం అని అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకి విరుద్ధమని చెప్పుకొచ్చారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో కూడా షర్మిల కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాల్ని అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారని ఆరోపించారు. షేర్ బదిలీ ఫారంలో బదిలీలు సంతకాలు లేవన్నారు. బదిలీ కోసం షేర్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. బదిలీల సమ్మతి కూడా పొందలేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదిరించిన వారి చేతిలో వైఎస్ షర్మిలారెడ్డి కీలు బొమ్మగా మారారని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.